వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జ్వాలాపురం ఆ పేరులోనే ఫైర్ ఉంది. జ్వాలాపురం అంటే గ్రామం కాదు, 74,000 సంవత్సరాల మానవ మనుగడకు సజీవ సాక్ష్యం ఆ గ్రామం. ఇది తెల్లటి మట్టి కాదు, ఇది బూడిద, లావా యొక్క ప్రవాహంలో వచ్చినటువంటి బూడిదకి ఆనవాళ్ళు సజీవ సాక్ష్యం ఇది. కానీ ఈ ప్రాంతంలో ఎందుకు ప్రభుత్వాలు ఎప్పుడూ గుర్తించలేదండి? అక్కడెక్కడో ఖండాంతరాలకి పోయి మనం రీసెర్చ్ చేస్తున్నాం సార్. కానీ మనం రాక్ షెల్టర్ పైన కూడా వాళ్ళు వేసిన బొమ్మలు ఉన్నాయి సార్. ఇప్పుడు జ్వాలాపురం ఆ పేరులోనే ఫైర్ ఉంది. జ్వాలాపురం అంటే గ్రామం కాదు, 74,000 సంవత్సరాల మానవ మనుగడకు సజీవ సాక్ష్యం ఆ గ్రామం. ఇది నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జ్వాలాపురం గ్రామంలో 60,000 సంవత్సరాల నాటి మానవ చరిత్రను గతిని మార్చేటువంటి ఆనవాళ్ళు 74,000 సంవత్సరాల క్రితమే మానవ మనుగడ కొనసాగిందని తేల్చి చెప్పినటువంటి గ్రామం. అంత ఘన చరిత్ర ఉన్నటువంటి ఆ గ్రామం చరిత్ర తెలియాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సిందే. లావాకు సంబంధించినటువంటి బూడిద ఇక్కడ ఫిల్టర్ చేసి అమ్మేటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలోనే ప్రతిరోజు కూలీలు వచ్చి పనిచేసి తమ ఈ ఆదిమానవుడి ఆనవాళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఈ బూడిదను టన్నుల కొద్దీ అమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టన్ను 1000 రూపాయలలాగా ఆ మూటలు పెట్టి అమ్మకం చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గులకరాలన్నీ కూడా కింది భూమి పొరల్లో ఉన్నటువంటి బూడిదను తవ్విన తర్వాత ఫిల్టర్ చేసినటువంటి ఈ మెరికలు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న గులక రాళ్ళను ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఈ మెత్తటి పౌడర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ని ఈ యొక్క బూడిదనే బూడిదను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళకి బూడిద అని మాత్రం తెలియదు, తెల్లటి శుద్ధ పౌడర్ అనుకున్నారు. ఇక్కడ రవికోరి శెట్టార్ పరిశోధన చేసిన తర్వాతే బూడిదని తేలింది. ఏమైనా తెలుసా మీకు అసలు ఏ ఊరికి చరిత్ర ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది, ఆదిమానవుడు ఇక్కడ పుట్టాడని ఇక్కడ ఉన్నాడని తెలుసా? మాకు తెలియదు సార్. అవి అసలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతం గురించి? ఏదో వాళ్ళు తెల్లోళ్ళు వచ్చినారు, ఏదో దోతారు, అది అంటున్నారు. అంతవరకు అంతవరకే తెలుసు. అది చిన్న చిన్న రాళ్ళు తెచ్చాలు, అవి వెంకాలు అంటారు, ఏదో చెప్తారు, చిన్న జల్లి పెడతారు, రకరకాల ఈడే కూడా కాదు. ఆ కొండలు అంతా మొత్తం తోయినారు. కొండలు తోయినారు. ఏముందో చిన్న చిన్న రాళ్ళు తీసుకుంటారు వాళ్ళు, ఏదేదో చెప్తారు వాళ్ళు. వాళ్ళు వచ్చే వరకు ఈ ప్రాంతానికి ఇలాంటి చరిత్ర ఉందని మీకు తెలుసా? మాకు తెలియదు. వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియదు. మేము వాళ్ళకు పని పోతుంటాం, వాళ్ళ మరి 500 కూలి ఇస్తుంటే పోతుంటే 500 కూలి ఇస్తుండ్రి. అంటే మీరు ఏం చేసేవాళ్ళు వాళ్ళతో కలిసి? ఏం లే, తినే కొడుకు అరగదు వాళ్ళకి పని పోతే. ఇంత మట్టి ఇంత దోషలోనే గంట సేపు దేవదోగాల. దాన్ని చిన్న జల్లి పట్టుకుంటారు వాళ్ళు, ఇది చేసుకుంటారు. అంటే మీకు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పని చేయించే వాళ్ళ లేకపోతే ఏం చేయిస్తారు? అక్కడ పని చేపిస్తారు కానీ చిన్న పని. అది ఏది ఇంత మట్టికి పొద్దున తీయాలి. చిన్న రాళ్ళు ఏరుకుంటారు వాళ్ళు. అవి ఏం చేస్తారు మనకు అర్థం కావాలి. వాళ్ళు ఇంగ్లీషు, మనకు తెలుగు. ఇప్పుడు ఆ రోజు కలిసి ఎన్ని రోజులు కలిసి పని చేసింటారు వాళ్ళతో మీరు? నేనైతే పోలేదు, మంది పోయినారు. వాళ్ళు ఎంతమంది కలిసి పని చేసింటారు? పోయింటారు 10-15 మంది దాకా, 20 మంది దాకా పెట్టారు. ఎన్ని రోజుల పాటు చేశారు? నెల 2 నెలలు దాకా పోయినారు. నెల 2 నెలల్లో వాళ్ళు ఏం చూశారు? ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్లారు? ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పారు? ఇంకా ఏం జరగాలి, చిన్న అవి రాళ్ళు ఉంటాయిలే, అవి రాళ్ళు చూపిస్తారు మాకు అంతే. వాళ్ళు మాకు ఇంగ్లీష్, వాళ్ళకి ఇంగ్లీషు, మాకు తెలుగు. మాకు ఏం అర్థం అవుతుంది? వాళ్ళు మాట్లాడుకుంటారు. పోనీ ఇక్కడ కనిపించేది ఉంది కదా, ఇదంతా తెల్లగా మట్టి, అది ఇది పౌడరా మట్టి లేకపోతే ఏమనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు? ఇది అంటుదో పోతుంది అంతే, ఏం మాకు ఉపయోగపడేది ఏం లేదు, అంటుదో కొనికే. అంటే ఈయన ఇక్కడ ఆర్కియాలజిస్ట్ వచ్చి చెప్పేంత వరకు బూడిదని తెలుదా మీకు? అంత ముందుగా ఇది చేస్తానే పని చేస్తారు, పని చేస్తున్నారు. ఇది తెల్ల పౌడర్ అని మాత్రం తెలుసు, కానీ బూడిదని తెలుసా? ఇది వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియదు. ఇది లావాకు సంబంధించిన బూడిదని మాత్రం తెలియదు. లేదు, వాళ్ళు రాకముందే మేము పని చేస్తానే. చాలా మేము పిల్లల నుంచి చేస్తున్నారు పని. వాళ్ళు తెల్లోళ్ళు వచ్చాక ఇవన్నీ ఏదేదో చెప్తున్నారు. ఏం చెప్పారు? ఏం చెప్పాలి మాకు, అవి చిన్న చిన్న రాళ్ళు తీసుకుంటారు, దాన్ని ఏదో పెద్ద పరిశోధన ఇస్తారు వాళ్ళు.
మా మా పనికాడికి ఈడుకు వచ్చి వాళ్ళు ఫోటో తీసుకున్నారు. వాళ్ళు కూడా జల్లి బట్టి ఫోటోకు దిగారు వాళ్ళు. ఓకే. వాళ్ళు మీతో ఏమని మాట్లాడేవాళ్ళు? వాళ్ళ ఇంగ్లీషు మనకు తెలుగు ఏం లేదు. అది ఇది ఏమంటే అది తీసేదే. మేము అడిగేది లేదు, వాళ్ళు చెప్పేది లేదు. అంటే 15 మంది కలిసి ఒక్కొక్కడు ఒక్కొక్క చోట, 15 మంది ఒక్కటే చోట కాదు. మీరు ముగ్గురు కాడ నేను ఒక్కడిని అంటే ఇంకొకటి కాడ ముగ్గురు కాడ ఇంకో ఇద్దరు ఉంటారు. అట్టా వాళ్ళ టీం ఎంతమంది వచ్చారు? వాళ్ళు వచ్చారు ఒక 20 మంది దాకా పైన వచ్చింటారు. ఎక్కడ ఉండే వాళ్ళు వచ్చి? వాళ్ళు ఇక్కడైతే ఎక్కడున్నా నంద్యాల ఉంటారో భయాంపలు ఉంటారో తెలియదు. రోజు ఎన్ని గంటలకు పని స్టార్ట్ అయ్యేది? ఇప్పుడు వాళ్ళు 9 అయితే వాళ్ళకి వచ్చారు, 8 అయితే 9 నుంచి బయలుదేరుతారు, పనికి పోతారు. చిన్న చిన్న పనులు సాయంత్రం వరకు చేస్తారు. ఏంటి బస్ ఏం తెలుసు మీకు ఈ ఊరు గురించి? అప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ శుద్ధ పనులు 200, 300 పనిచేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత 500 కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి పని చేయించుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ వాళ్ళు కర్నూలు ఉంటారు. మామూలుగా మార్నింగ్ వచ్చి చేస్తుంటారు, ఒక 2 జీపులు వేసుకొని వచ్చి. అది ఇప్పుడు ఏదైనా చిన్న రాయి ముక్క దొరికినా కానీ వాళ్ళు దాన్ని టెస్ట్కి తీసుకుపోతారు. ప్రతిదీ ఏదైనా కానీ వాళ్ళకు చిన్న ఇప్పుడు ఇట్లా గుంతలు తోయినారు కదా, ఈ గుంతలు ఇంత పెద్ద తీసి వాళ్ళు చిన్న చిన్నవే అంతే తీసేది. ఒక 10 రోజులకు కానీ కొంచెం ఒక 10 అడుగులు కూడా తీయరు. దాన్ని టెస్ట్లోకి తీసుకొని అంటారు. ఇట్లా ఇట్లా ఈ టైపు ఇంకా చిన్నవి ఉంటాయి. ఇంకా ఏది తేడా కనిపిస్తే తీసుకుని పోతున్నారు అంతే. ఇంకా వాళ్ళకి ఏది కొత్తగా అనిపిస్తే అంతే. ఇంకా ప్రతిదీ పొరలుగా తీస్తారు. ఇప్పుడు దీంట్లోనే ఉన్నాయి కదా, పైన ఒక పొర, మధ్యలో ఒకటి. ఇప్పుడు శుద్ధ అనేది మధ్యలో ఉంది. ఫస్ట్ పైన మామూలుగా మన్ను ఉంది, మధ్యలో మళ్ళీ ఈ పొర అనేది, దాన్ని తీసుకొని చేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే వరకు ఇది మీరు శుద్ధనే అనుకుంటున్నారు? శుద్ధనే అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు మేము మాకు గుర్తు లేనప్పుడు నుంచి కూడా, మేము పిల్లప్పటి నుంచి కూడా దీంట్లో పనికి వస్తుంటాం. అప్పుడప్పుడు సెలవులు ఉన్నప్పుడు అట్లా ఇది శుద్ధనే అంతే ఊరికే. ఈ ఎక్కువ రేట్ ఏం చేయదు ఇది. మామూలుగా మేము మా ఊళ్ళో అమ్ముకునేది మటుకు ఎక్కువ రేట్ చేసేది ఏం కాదు ఇది. జస్ట్ అంతే ఊరికే. మామూలుగా మేము ఇప్పుడు మా ఊర్లో కూడా ఇప్పుడు పక్క ఊళ్ళో అంతా కూడా తీసుకొని పోతుంటారు. ఇది డబ్బులకేం కాదు. ఇప్పుడు ఒక సంచి ఉంటుంది, తీసుకొని పోతారు అంతే. పెద్ద అమౌంట్ ఏం కాదు కదా ఇది. వాళ్ళు ఇక్కడ పని చేయించే వాళ్ళు టన్నులు అమ్ముకుంటారు అంతే. ఓకే. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ తవ్వకాలు వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఎన్నేళ్ళ పాటు పరిశోధన చేశారు వాళ్ళు? వస్తుంటారు ఇప్పుడు ఉన్నారండి, ఇంకా ఒక నెల 2 నెలలు అట్లా ఉంటారు. క్యాంపుకి వస్తారు. అది ఇక్కడైతే ఉండరు వాళ్ళు. ఇంకా కర్నూలు నైట్ అయ్యేసరికి, సాయంత్రం అయ్యేసరికి కర్నూలుకి అట్లా వెళ్ళిపోతారు. మళ్ళీ మరుసటి రోజు వస్తారు. ఇక్కడ ఒక మనిషిని కాంటాక్ట్లో పెట్టుకుంటారు. ఆ మనిషి నుంచి కూలీలను పిలుచుకుంటాడు అంతే. ఇప్పుడు ఒకరే వాళ్ళు ఏం చేయరు. ఒకరి నుంచి అందరు పోతుంటారు అంతే. ఇంకా అమౌంట్ అప్పుడు అంతా 200, 300కి మెయిన్ పని చేస్తున్నారు. వాళ్ళు ఒక 500 ఇంకా అట్లా ఎక్కువ కూడా ఇస్తున్నారు. అప్పుడు అంటే ఎందుకు వీళ్ళు ఎక్కువ ఇచ్చి పని చేస్తున్నారని అనుమానం కానీ ఇప్పుడు అడగలేదా? మనకైతే తెలియదు. వాళ్ళకి కూడా ఇప్పుడు మనం ఇప్పుడు డబ్బులు వస్తున్నాయంటే ఏదో పని వాళ్ళు చేసుకుంటారు. బయట పడినప్పుడు చెప్తారు కూలి వస్తుంది. అది ఏదైనా బయట పడినప్పుడు ఇప్పుడు బయట పడుతున్నాయి అన్ని ఒకటి అట్లా బయట పడినప్పుడు చెప్తారు అనుకున్నాం అంతే. ఇంకా అంతకు మించి ఏం జ్వాలాపురంలో తవ్వకాలు జరుగుతున్నటువంటి ప్రాంతం ఇది. మనం ప్రస్తుతము ఈ 15-20 అడుగుల లోతు తవ్వినటువంటి ప్రాంతంలో ఉన్నాము. పైపొర సుమారుగా 5 అడుగులుగా ఎర్రమట్టితో కప్పబడి ఉంది. దాని కింది పొర చూస్తే 3 అడుగులు, 1, 2, 3 అంటే సుమారు 4 అడుగుల మేర పూర్తిగా ఈ తెల్ల పొర కనిపిస్తోంది. దీని కింద మరీ ఎర్ర పొర కనిపించినటువంటి మనకి భూభాగం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేటువంటి ఈ తెల్ల పొరనే ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలిన తర్వాత అక్కడ వచ్చినటువంటి లావా సుమారు 5000 కిలోమీటర్లు దూరం నుంచి వచ్చి పడినటువంటి లావా యొక్క ఆనవాళ్ళకే సజీవ సాక్ష్యం ఇది. ఇది అందరూ కూడా తెల్లగా కనిపించేటువంటి ఒక పౌడర్ అనుకున్నారు. కానీ 2002లో ఆర్కియాలజిస్టు రవికోరి శెట్టార్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగిన తర్వాత, దీన్ని పరిశోధించిన తర్వాత ఇది తెల్లటి మట్టి కాదు, ఇది బూడిద, లావా యొక్క ప్రవాహంలో వచ్చినటువంటి బూడిదకి ఆనవాళ్ళు సజీవ సాక్ష్యం ఇది. అంతకంటే ముందు ఇక్కడ మానవుడు నడవాడినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆర్కియాలజిస్టు రవికోరి శెట్టార్ తేల్చి చెప్పినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో 2002 నుంచి జరిగినటువంటి తవ్వకాల్లో భాగంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి చదువుకున్నటువంటి యువకులు కూడా మనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి? ఇది తెల్లటి మట్టి కాదు, పౌడర్ కాదు, బూడిదని ఎవరు చెప్పారు? ఎప్పుడు తెలిసింది మీకు?
సార్ యాక్చువల్గా రవి కోరిశెట్టర్ సారు యాగంటికి విజిట్ చేశాడంట సార్. ఆ యాగంటికి విజిట్ చేసినప్పుడు ఆయనకు అక్కడ ఎవరో చెప్పారంట సార్, ఇక్కడ పౌడర్ దొరుకుతుంది అని. సార్ వచ్చిందైతే పౌడర్ ఎలా వచ్చింది దానికోసం ఇక్కడికి వచ్చినాడంట సార్. కానీ తర్వాత తెలియంది ఏంటంటే పౌడర్ కింద ఆది మానవుడు నివసించాడని తెలియదు సార్. ఈ పౌడర్ ఏంటంటే ఈ పౌడర్ ఎలా వచ్చిందని సార్ రీసెర్చ్లో చూస్తే ఇండోనేషియాలో 75,000 ఇయర్స్ బ్యాక్ టోబో వాల్కనో అని ఒకటి ఎరప్ట్ అయింది సార్. ఆ ఎరప్ట్ అయిన లావా ఒక 5,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్లో పడింది సార్. ఆ ప్లేస్లలో కొద్దిగా మా ఊర్లో ఎక్కువ పడిందంట సార్. ఇప్పుడు ప్రజెంట్ ఈ పౌడర్ అనేది టోబో వాల్కనో ఎరప్ట్ అయిన లావా వల్ల ఏర్పడింది సార్. అది ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా, మీ ఊర్లో ఈ ప్రాంతంలో ఈ తెల్లటి పౌడర్ అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. అసలు ఈ పౌడరు బూడిదనేసి ఎప్పుడు తెలిసింది సార్? రవి కోరిశెట్టర్ సార్ 2002 నుంచి 2007 వరకు ఇక్కడ రీసెర్చ్ చేశారు సార్. సార్ రీసెర్చ్లో తెలియదు ఏంటంటే ఇది పౌడర్ కాదు, లావా టోబో వాల్కనో వల్ల వచ్చిన లావా అని తెలియదు సార్. కానీ ఏంటంటే సార్ ఈ రీసెర్చ్ చేసేటప్పుడు సార్కి దొరికిన ఆనవాళ్ళు ఏంటంటే ఇక్కడ ఆది మానవుడు కూడా నివసించున్నాడు, వాళ్ళ స్కెలిటన్ కూడా దొరికింది సార్. ఇక్కడ వాళ్ళ పనిముట్లు కానీ వాళ్ళ స్కెలిటన్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇక్కడ ఉండే వాళ్ళ నివాసాలు, వాళ్ళ పనిముట్లు ఏ పనిముట్లు దొరికాయి సార్? అంత ఐడియా లేదు సార్. కానీ అప్పుడు మేము చిన్న వయసు సార్. సారు అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సగ్నేకల్ ఆర్కియాలజీ మ్యూజియంలో నీట్గా భద్రపరిచినట్టు సార్ అయితే. ఇది ఏంటంటే సార్ చేసిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఆది మానవుడు ఫస్ట్ ఈ టోబో వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఆది మానవుడు ఆఫ్రికా నుంచి 60,000 సంవత్సరాల క్రితమే వచ్చినాడని ఇప్పటి వరకు మనం అనుకునేది. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి చరిత్ర కారణాలుగా నిలిచింది అదే సార్. కానీ ఏంటంటే ఈ వాల్కనో ఎరప్ట్ అయిన తర్వాత వచ్చినారని అనుకున్నారు సార్. కానీ ఎరప్ట్ కాకుండా ముందే ఇక్కడ ఆఫ్రికా నుంచి మైగ్రేటెడ్ అయ్యి ఇక్కడ నివసించున్నారు అనుకున్నారు సార్. ఆ ఎరప్ట్ అయినప్పుడు ప్రపంచంలో ఉండే మానవ జాతి మొత్తం అంతరించిపోతే ఒక 3% 4% మానవ జాతి ఉంటే ఆ 4%లో ఒక జాతి జోలాపురంలోనే అంతరించిపోకుండా నివసించిందంట సార్. అంటే అక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకొని ఇక్కడ జీవించిన ఆల్మోస్ట్ ఈ లావా ఎరప్ట్ అయిన లావా మనకు సన్లైట్ పడకుండా ఒక 1 ఇయర్ వరకు ఆ లావాతోనే కవర్ చేసిందంట సార్. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ వరకు. ఆ తర్వాత ఏంటంటే అంటే మనకు సన్లైట్ పడకపోతే ఐడియా ఉంటుంది కదా సార్, అతి శీతలీకరణంగా అక్కడ మనం మానవ జాతి కూడా ఉండదు కదా. అట్లా ఉండే స్థలంలో కూడా ఇక్కడ మానవుడు నివసించున్నాడంట సార్. ఇప్పుడు మీరు చెప్పినారు కదా సార్, ఇక్కడ ఈ పౌడర్ కింద ఆనవాళ్ళు ఉన్నాయి సార్. అదేవిధంగా పౌడర్ పైన కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే ఈ పౌడర్ కింద ఉన్నాయంటే ఈ ఎరప్ట్ అయ్యే ముందు కూడా మానవుడు ఇక్కడ ఉన్నాడనే కదా సార్ అర్థం. సార్ చేసిన రీసెర్చ్లో అదే తెలియదు సార్. సార్ మొత్తంగా ఈ ప్రాంతం పట్ల ఇంత హిస్టరీ ఉంది, ఏమి కొన్ని 74,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం. 74,000 కాదు సార్, ఆల్మోస్ట్ 90,000 ఇయర్స్. అంటే ఆల్రెడీ చరిత్రకారులు చెప్పినటువంటి లెక్కలు కదా, మనం ఊహాగానాలకి కాదు కదా. మనకి చరిత్ర ఆర్కియాలజిస్టు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 74,000 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో ఎందుకు ప్రభుత్వాలు ఎప్పుడూ గుర్తించలేదండి? ఇప్పటి వరకు అయితే సారు పేపర్స్ సబ్మిట్ చేశాడు సార్, రీసెర్చ్ పేపర్స్. అటు మీడియా కానీ ఇట్లా గవర్నమెంట్ కానీ ఎప్పుడు స్పందించలేదు సార్ దీని గురించి. రీసెంట్గా జయప్రకాష్ నారాయణ సార్ కొద్దిగా ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు సార్. వీ కెన్ మేక్ వండర్స్, ఎక్కడో మనం ప్రపంచంలో టూరిస్ట్ ప్లేసెస్కి విజిట్ చేస్తాము. జ్వాలాపురం అని ఓల్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో జ్వాలాపురం అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ ఉండే పౌడర్కి చాలా హిస్టరీ ఉంది. దాని గురించి మాత్రం ఇంతవరకు మన గవర్నమెంట్ రీసెర్చ్ చేయలేదు. దానికి కొద్దిగా రీసెర్చ్కి యూజ్ చేసుకుంటే నాలెడ్జ్ హబ్బుకి కానీ టూరిస్ట్ హబ్బుకి కానీ మంచి వీ కెన్ మేక్ వండర్స్, వీ కెన్ క్రియేట్ అన్ హిస్టరీ అని సార్ చెప్పిన ఇంటర్వ్యూ ప్రకారం దీనికి అవేర్నెస్ వచ్చింది. కానీ అంతకుమించి ఏం లేదు సార్. అంటే ఎందుకు చాలా సందర్భాల్లో పత్రికలు కూడా రాశాయి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాయి. ఇక్కడ ఈ గ్రామస్తులు కూడా వచ్చినటువంటి ఆర్కియాలజిస్ట్కి సహకరించలేదనేది కొంత విమర్శలు, నిజమైనది అదంతా లేదు సార్. మా ఊరు డెవలప్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్న ఏ ఫార్మర్ కూడా దానికి అడ్డు చెప్పాడు సార్. వాళ్ళ ప్రతి ఒక్కరు యాక్చువల్గా ఇవైతే అన్నీ గవర్నమెంట్ ల్యాండ్ కాదు సార్, ఇదంతా వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్. వాళ్ళు కూడా ఇంత డెవలప్ అయితే మా ఊరికి ఇంత పేరు వస్తుందంటే వాళ్ళు కూడా ఎప్పుడూ అడ్డుకోరు సార్ దానికి. సూటిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాలకి? సార్ ఎక్కడో
వాల్కనోస్ ఉన్నాయని మనం చదువుకోవడమే తప్ప ప్రాక్టికల్గా ఎప్పుడు చూసింది లేదు సార్. మేము కూడా మా ఊర్లో మేము ఒక వాల్కనో ఎరప్ట్ అయిన లావాలో బతుకుతున్నామని ఇంతవరకు మాకు కూడా తెలియదు సార్. ఇంత ఎక్కడ మేము బుక్లలో వీడియోస్లో చూడడమే తప్ప ఇది ప్రాక్టికల్గా చూస్తే కొద్దిగా నాలెడ్జ్ హబ్గా పిల్లలకు బాగా యూజ్ అవుతుంది సార్. నా వర్షన్ ఏంటంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కన్నా నాలెడ్జ్ హబ్గా యూజ్ అవుతుంది సార్. మన గవర్నమెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు చంద్రయాన్ చేసినారు, మంగళయాన్ చేసినారు, ఇప్పుడు శుక్రయాన్ కూడా చేస్తున్నారు. గగనయాన్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఒక 4 సైంటిస్టులను పంపించడానికి ట్రై చేస్తున్నారు సార్. అక్కడెక్కడో ఖండాంతరాలకి పోయి మనం రీసెర్చ్ చేస్తున్నాం సార్. కానీ మనం మానవుడు పుట్టుక గురించి మాత్రం ఇక్కడ మర్చిపోయి రీసెర్చ్ చేసిన దాని గురించి కూడా పట్టించుకోకుండా దీన్ని కొద్దిగా ఎందుకో గవర్నమెంట్ పక్కన పెట్టేస్తాం సార్. కొద్దిగా దీని గురించి రీసెర్చ్ ఇంకా ఆర్కియాలజీ వాళ్ళకి అప్పచెప్పి దీని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తే ఇంకా చాలా తేలుతాయి సార్. ఇక్కడ మానవుడు పుట్టుక గురించి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్లేస్ను కొద్దిగా డెవలప్ చేసి కొద్దిగా రీసెర్చ్కి ఇంకా యూజ్ చేస్తే ఇంకా మనకు తగిన ఫలితాలు దొరుకుతాయి సార్ మానవుడు పుట్టుక గురించి. ఈ ప్రాంతంలో ఇదొక ఇక్కడ సంబంధించినటువంటి బూడిదే కాదు, ఇంకా మానవునిక ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి ఈ కొండ ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇక్కడ రాక్ షెల్టర్ అని కొండ దగ్గర గుహలు ఉన్నాయి సార్. వాళ్ళ అవి షెల్టర్స్ అంటారంట సార్. వాళ్ళు పెట్టుకున్న కోడ్లో రాక్ షెల్టర్ పైన కూడా వాళ్ళు వేసిన బొమ్మలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో భీంబెట్కా అని మీకు ఐడియా ఉంటుంది సార్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైడ్. దాంట్లో ఏంటంటే ఒక రాక్ మీద గీసిన బొమ్మలకి యునెస్కో గుర్తింపించినారు సార్. ఇక్కడ మానవుడు పుట్టిన దానికి మాత్రం ఎటువంటి గుర్తింపు లేదు. అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఒక మనిషికి సంబంధించినటువంటి ఎముక వలె ఆకారంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఆనవాళ్ళే రవికోరి సెక్టార్ ఇక్కడ ఉన్నటువంటి పూర్రెతో పాటు మనిషి యొక్క ఎముకలు, అదేవిధంగా పక్కటెముకలు, స్కెల్టన్స్ అన్ని కూడా తీసుకెళ్ళి బళ్ళారిలో ఉన్నటువంటి ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో మరి భద్రపరిచినటువంటి ఆనవాళ్ళు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చరిత్రకి ఆనవాళ్ళు ఆదిమ మానవుడికి నాడైనటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. అయితే ఈ రాక్ షెల్టర్స్లో ఎలాంటి జీవనం కొనసాగించాడనేటువంటి అంశం మీద ఆ ప్రాంతానికి వెళ్ళి ఒకసారి చూద్దాం. జ్వాలాపురంలో ఏ అణువును కదిలించినా కనిపించేది ఆది మానవుడి ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా ఉండేటువంటి ప్రాంతమే. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కొండ ప్రాంతంలో ఒక్కొక్క పెద్ద బండరాతి గుండు పేర్చినట్లుగా ఎక్కడి నుంచో తెచ్చి పెట్టినట్లుగా ఉన్నటువంటి ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇండోనేషియాలో లావా అగ్నిపర్వతం పేలిన తర్వాత, ఇక్కడ ఆ అగ్నిపర్వతం యొక్క లావా పడిన తర్వాత ఈ ప్రాంతంలోనే ఆదిమానవుడు ఆవాసం ఇక్కడే నివసించినట్లు, ఈ బండరాళ్ళ కిందే ఒక గుహల్ని ఏర్పాటు చేసుకొని తన మనుగడ సాధించినట్లు ఆనవాళ్ళ యొక్క చరిత్ర చెప్తుంది. అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి ఏంటనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆది మానవుడు ఈ ప్రాంతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో జీవించి ఉన్నాడు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఆధారాలు మొదటిసారిగా ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలో చిత్రలిపి ద్వారా అక్కడ ఉన్నటువంటి కేతవరం కొండల్లో బయటపడ్డాయి. అలాంటి ఆనవాళ్ళే రవి కోరి సెట్టార్ ఆర్కియాలజిస్టు ఈ ప్రాంతంలో బనగానపల్లి మండలం జోలాపురం గ్రామంలో జరిగినటువంటి తవ్వకాల్లో భాగంగా ఇక్కడ ఆది మానవుడి అవశేషాలు ఎక్కడున్నాయి, ఆది మానవుడు యొక్క ఆధారాలు ఎలా ఉన్నాయనేటువంటి దానితో పాటు ఎక్కడ జీవనం కొనసాగించాడు, ఎక్కడ తలదాచుకున్నాడు, లావా ప్రజ్వలించి దాని యొక్క ప్రభావం 5,000 కిలోమీటర్ల దూరంలో పడ్డ తర్వాత ఇక్కడ మానవ మనుగడ ఎలా కొనసాగిందనేటువంటి దాని మీద ఇంకా అధ్యయనం కొనసాగుతుంది. దానికి సాక్ష్యాలు ఇవే. మనం ఇక్కడ చూస్తున్నాం ఈ కొండ ప్రాంతంలోనే లావా యొక్క ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చేటువంటి క్రమంలో ఆ బూడిద ఈ ప్రాంతం పడేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో నివసించేటువంటి మానవుడు మనుగడ సాధించేందుకు ఇక్కడే తల దాచుకున్నాడని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ చిత్రలిపి ద్వారా తన యొక్క భావాలను తన ఆ రోజు ఉన్నటువంటి ఆది మానవుడు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఈ లిపినే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మానవుడు జీవించి ఉన్నాడని చెప్పడానికి ఆ ఆధారాలతో చిత్రలేఖనం స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అదేవిధంగా ఇలాంటి ఆనవాళ్ళే కేతవరం ఓర్వకల్లు మండలంలో ఉన్నటువంటి కేతవరం కొండ గుహల్లో కూడా ఇలాంటి ఆనవాళ్ళే కనిపించాయి. అక్కడ తనతో పాటు సంచరించినటువంటి, తనతో పాటు అంటే సావాసం చేసినటువంటి జంతువులతో పాటు జింకలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గుర్రాల లిపిలు కూడా చిత్రలేఖనం ద్వారా చిత్రీకరించినటువంటి స్పష్టంగా కనిపించేటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. పైగా ఇక్కడ కొంత ఆనవాళ్ళు చెదిరిపోతున్నాయని చెప్పడానికి కారణం పైనుంచి వచ్చేటువంటి వర్షం, ఆ వర్షం యొక్క వచ్చేటువంటి ధార, ఆ ధార ద్వారా వచ్చేటువంటి
ఈ పాచి కాస్తంత చరిత్రను చెడిపేసేలాగా కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రాంతంలోనే ఆదిమానవుడు జీవించి ఉన్నాడు, ఈ ప్రాంతంలోనే ఆవాసంగా మార్చుకున్నాడు. ఇలాంటి కొండల్లో ఇలాంటి పెద్ద పెద్ద గుండు రాళ్ళ వద్ద పైనుంచి వచ్చేటువంటి పడేటువంటి పిడుగులు కానీ, లేకపోతే వర్షం నుంచి కానీ, లేకపోతే చలి నుంచి కాపాడుకునేందుకు ఇలాంటి ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని జీవనం కొనసాగించాడు. అయితే 2002లో రవి కోరి షెట్టర్ ఈ ప్రాంతంలో అధ్యయనం చేసినటువంటి వారితో కలిసి స్థానికులు పనిచేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అక్కడ ఎలాంటి తవ్వకాలు జరిగాయి, అక్కడ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు రవి కోరి షెట్టార్తో కలిసి పనిచేసిన వారు ఉన్నారు. చెప్పండి పెద్ద, మీ పేరేంటి, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఈ కొండ గుహల్లో ఏం జరుగుతుంది? నా పేరు బాలకృష్ణ సార్. ఇది అప్పుడు రవిసారాలు వచ్చినప్పుడు ఈ ఆడ శుద్ధ కానీ ఇక్కడ ఇది ఆదిమానవుడు నివసించడానికి ఈడ గుండు కింద తలదాచుకున్నాడని 70,000 సంవత్సరాల కిందటని ఆ సారాలన్నీ నమూనాలు సేకరించి వాళ్ళు మాకు ఇట్లా ఈ విధంగా ఆదిమానవుడు ఇక్కడనే నివాసం చేసినాడు అని తెలియజేసినారు సార్. అప్పుడు మాకు మేము సారాలమ్మడి వర్క్కి వచ్చింది సార్ ఇక్కడికి. ఆయనతో పాటు మీరు ఎన్ని రోజులు పనిచేశారు? అసలు ఆయనతో పనిచేసే క్రమంలో ఆయన ఏం గమనించేవాడు మీతో? ఆయన ప్రతి ఒక్కటి అనుమాను బాగా డీటెయిల్స్గా వెతికేవాడు. అన్నీ మేము ఒక నెల రోజులు దాకా చేసినాం సార్. అప్పుడు అనుమాను ప్రత్యేకంగా వెతికేవాడు అంతా. అంటే ఇక్కడ పైన ఈ పిచ్చి రాతలు లేకపోతే ఈ గీతలన్నీ కూడా మీ లోకల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ వేసినారనేది ఒకటి అంటున్నారు కదా, అది నిజమా లేకపోతే పాత? ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు సార్, పూర్వకాలం నుంచి వచ్చింది సార్. ఇది వేరే వాళ్ళు ఎవరైనా చేసేది కాదు, పూర్వం నుంచి ఆనవాలే సార్. ఈ ఎవరంటే ఎవరు ఇక్కడికి రాలేరు. పూర్వకాలం ఆదిమానవుడిదే ఇక్కడ చరిత్ర సార్ ఇదంతా. ఇది మొత్తం మాట్లాడి కొంతమంది సార్ ఏం పెద్ద ఈ కొండ గుహల్లో ఏం జరుగుతుంది విశ్వం గారు? ఇప్పుడు ఇది ఫస్ట్లో సార్ పైన జీవించారు సార్ వాళ్ళు. పైన 60,000 సంవత్సరాల కిందటివి రాక్ పెయింట్స్ సార్. అవి రాక్ పెయింట్స్ అంటారు వాళ్ళ ఆర్కియాలజికల్ వాళ్ళు. అవి వాళ్ళు పైన కింది నుంచి పైకి పోలేదు సార్, వాళ్ళు పైనుంచి కిందికి వచ్చారు. మనవడకు పైన తల దాచుకున్నారు, అక్కడ కొన్ని పెయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత కొంచెం మళ్ళీ మధ్యకు వచ్చారు, మధ్యలో కూడా ఇలాంటివి ఉన్నాయి రాక్ పెయింట్స్. తర్వాత కిందికి వచ్చి మానవ మనగాడ కింద భూమి మీద చాలించారు సార్. అంటే ఫస్ట్ నుంచి ఈ రాక్ పెయింట్స్ ఈ ప్రాంతంలో వేసుకున్నారు, అంటే లావా ఈ ప్రాంతంలో పడ్డ తర్వాత ఇక్కడ బూడిద ఉంది అని గ్రహించిన తర్వాత ఇక్కడున్న ప్రాంతంలో రవి ఎలాంటి పరిశోధనలు చేశారు? ఇక్కడ మానవులు ఉన్నారు అనే దానికోసమే ఇక్కడే ట్రంచెస్ వేశారు సార్. ఇదే ట్రంచ్ వేసి ఇక్కడ కళ్ళు దొరికింది ఒకటి. మానవులు అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నారు వాళ్ళు, మానవులు బుడ్డగా ఉన్నారు వాళ్ళు. అవి మామూలు అవశేషాలు, చేతి వేళ్ళు ఫింగర్స్ కానీ, కాల్ ఫింగర్స్, ఈ కాల్ బోన్స్ ఇవన్నీ దొరికాయి సార్. అంటే మీరు ఆ అవశేషాలు చూసారా? చూశాను సార్ నేను. అంటే ఇక్కడే చేసేది, ఇక్కడ దొరికాయి, తీసుకువెళ్ళి మ్యూజియంలో పెట్టారు సార్. అవి అంటే ఆ స్కల్స్ మొత్తం రాయిగా మారిపోయాయా లేకపోతే ఎలా? మామూలుగా స్మూత్గా అయిపోయాయి సార్. దాన్ని అయితే నీట్గా ఎట్లా చేయాలంటే చిన్న బ్రష్ తీసుకొని అలా చేయాలి దాన్ని. మనం ఇట్లా రాయితోనో ఏదన్నా దాంతో చేయనికి కాదు సార్, స్క్రూ డ్రైవర్తోనే మట్టి తీయాలి దాని చుట్టూరు కూడా. అంత చిన్న వర్క్తో చాలా నిదానంగా చేయాలి సార్. అది అలా చేపించారు మాతో. ఎన్ని అడుగుల లోతులో దొరికింది మీకు? 3 మీటర్స్ లోపల దొరికింది సార్. ఇక్కడ 3 మీటర్స్ లోపల. ఇది ఒక సాయిల్ వచ్చేసి వర్షం పడినప్పుడల్లా సంవత్సరం కొంచెం పెరుగుతూ వస్తుంది సార్. అది అట్లా మేము సార్కి 10 సెంటీమీటర్ చేస్తాం తవ్వడం. 10 సెంటీమీటర్ తవ్వుతా అట్లా 5 ఫీట్ చేసినాం సార్. ఇక్కడ వరకు 3 ఇయర్స్ పట్టింది ఇట్లా చేస్తారు. అంటే 5 ఫీట్స్ వర్క్ చేయడానికి 3 ఇయర్స్ తీసుకుందా? 2 మంత్స్ లేక అట్లా. ఫస్ట్ 2 ఫీట్ చేసినాం సార్ ఫస్ట్ సంవత్సరం. ఏం దొరకలేదు, మామూలుగా వాళ్ళు వాడిన ఆయుధాలు ఇలా ఉంటాయి సార్, ఇలాంటివి దొరికాయి. దానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసేసి కళ్ళు దొరికింది. ఇంత చిన్నవి వాడారు, పెద్దవి కూడా వాడారు సార్. ఇది కోర్ అంటారు సార్, దీన్ని హ్యామర్తో అట్లా కొడితే ఇవి బాగా షార్ప్గా వస్తాయి సార్, ఇలాగ వస్తాయి అన్నమాట. అలాంటివి వాడినారు సార్ వాళ్ళు. ఫస్ట్ న్యాచురల్గా కోర్జెట్ అని ఇలాంటి రాయి వాడతారు సార్. తర్వాత ఇలాంటి బ్లాక్ వచ్చినాయి, తర్వాత అవి వాడినారు సార్. అంటే మనకు షార్ప్ ఇక్కడ ఒక రాయి కనిపిస్తోంది, అది చాలా పదునుగా ఉన్నట్లు కనిపిస్తోంది. చిన్నపాటి గొడ్డెల్లాగా ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనకి కనిపిస్తున్నాయి స్పష్టంగా. చూడండి, ఈ రాయిని మనం పరిశీలించినట్లయితే, ఈ శిలను పరిశీలించినట్లయితే గొడ్డలి ఆకారంలో ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పనిముట్లను ఇలాంటి ఆయుధాలను తయారు చేసుకున్నారు అని చెప్పేటువంటి పరిస్థితి. మీకు ఆ రోజు ఏమేమి కనిపించే వాళ్ళు వాడిన పనిముట్లు ఏమేమి చూపించారు ఇక్కడ ఉన్నారు? ఇవన్నీ సార్, ఇవి ఇప్పుడు దీనిలోనే సార్ కోర్ అంటారు దీన్ని.
వాళ్ళు మాకు చెప్పేది కోర్ అని హ్యామర్ ఉంటుంది సార్ మనకు. ఇంకో చేతి ఒకటి ఇటు కొడితే అది వచ్చేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ అవుతాయి సార్. ఇవి బాగా షార్ప్గా వస్తాయి కదా. వాళ్ళ ఏదన్నా ఆయుధానికి ఇలా కోసుకోవడానికి అలాంటి ఆయుధాలకు ఇవి వాడతారు సార్. ఇవి అట్లా 3 ఫీట్లో ఇవి దొరికింది. స్కల్లు అవి ఇలా దొరికాయి. ఇంకా లోపలే డెప్త్ తీద్దామని చెప్పి మళ్ళీ 2009లో కూడా ఈడే చేసాం. ఇక ఆడ పట్టేసి ఆడి వరకు తార్పాలేసి ఫిలప్ చేసేసాము. మళ్ళీ అవి తవ్వేసి అవి తీసేసి నీట్గా మళ్ళీ 2 పాయింట్స్ పక్కన మళ్ళీ నీట్గా ట్రెంచ్ చేసేసి మళ్ళీ న్యూగా ఉండాలి కాబట్టి చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మొత్తం ఇలాంటివే దొరికాయి. కానీ ఇంకా స్కల్ అయితే ఒక్కసారి దొరికింది సార్. అంటే ఇలా వాడారు అని చెప్పి మీరు చెప్తున్నారా, లేకపోతే రవి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మైకేల్ క్లార్క్ ఒక ఆయన వచ్చినారు సార్. మైకేల్ అని ఇద్దరు వచ్చారు సార్. వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్లే. వాళ్ళిద్దరు వచ్చి మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్. అప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది కానీ మనకు అర్థమవుతుంది, మేము తిరిగి మాట్లాడలేము అంతే. హిందీ అయితే నాకు ఫుల్గా వస్తుంది. మా కర్ణాటక యూనివర్సిటీ నుంచి జనార్దను, జీను, ఇది తమిళనాడు యూనివర్సిటీ వాళ్ళు వచ్చిండ్రి. వాళ్ళు హిందీతో మాట్లాడుతుంది సార్. ఆ టీంలో ఎంతమంది వచ్చారు, ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారు, ఏ దేశాల నుంచి వచ్చారు? కెనడా నుంచి వచ్చారు సార్. ఆ నుంచి వచ్చేసి అమెరికా నుంచి కెవిన్ అని ఒక ఆయన వచ్చాడు. లండన్ నుంచి కేంబ్రిడ్జ్ నుంచి మైకేల్ క్లార్కు, అస్లాము, క్యాట్రీను. ఆ నుంచి వచ్చేసి కెనడా నుంచి క్రిజిల్ పేరు 12 మంది వచ్చినారు సార్ ఫారినర్సే. విక్టరీ, జింబాబ్ మొత్తం 12 మంది వాళ్ళ టీం సార్. అక్కడి నుంచి అంటే చరిత్రను ఏమన్నా అధ్యయనం చేశారా? అంటే చదువుకున్నారు మీరు ఏమైనా? మేము చదువుకోయింటే డెవలప్ అవుతుంది కదా సార్. అప్పుడు మేము కూడా ఆయన చేసామన్నమాట. అప్పటికి నాది ఇంటర్ అయిపోయింది అంతే. ఇంటర్ అయిపోయి వాళ్ళ అమ్మతో వర్క్కి వచ్చినాం. ఇంటర్లో ఏ సబ్జెక్టు? ఇంటర్లో మామూలుగా ఎంపీసీ తీసుకోండి సార్ నేను. ఓకే. అయితే మీకు ఈ చరిత్ర చెప్తుంటే వాళ్ళకి మీకు అవగాహన వచ్చి వాళ్ళ అమ్మతో నేను బాగా యాక్టివ్గా 3 ఇయర్స్ చేసేసాను సార్. వాళ్ళ అమ్మతో నేను 3 ఇయర్స్ చేశాను. నన్ను కూడా బాగా రమ్మన్నారు. కాకపోతే మనకి ఇక్కడ పొలం పనులు, తల్లిదండ్రి వ్యవసాయం చూసుకుంటే ఇక్కడ నిలబడిపోయాను. అయితే ఇప్పుడు మీ గ్రామంలో ఇంత వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది కదా, ఈ అంతా కొండ గుహల్లో దాగిపోయింది. మరోవైపు మట్టిని అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది, అసలు కనిపించేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి సార్? ఏం చేసేది ఏం లేదు సార్. కానీ ప్రభుత్వాలు బాగా పట్టించుకొని ఇప్పుడైనా కానీ పర్యాటక శాఖ కింద తీసుకొని వస్తే కొంచెం బాగుంటుంది. ఊరు కూడా డెవలప్ అవుతుందని మా ఆశ సార్ అంతే. ఇది ప్రభుత్వం చేయబట్టి కనీసం 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా ప్రభుత్వానికి? ప్రభుత్వం అనేది ఇప్పుడు ఐటీ హబ్గా చేస్తే బాగుంటుందని నా ఆలోచన సార్. ఇది మామూలు పర్యాటకంగా ఇక్కడ ఇది ఎలా డెవలప్ చేసి ఇంత పారం చెట్లు ఇప్పుడు ఎవరైనా వచ్చి చూడడానికైనా ఈ పారం చెట్లు ఇవెల్లా ఉన్నాయి కదా సార్. ఇవన్నీ తొలగించి కొంచెం నీట్గా చేస్తే దారి ఇంత కొంచెం దూరం దారి వేసి ఎవరైనా వచ్చి చూసి పోతుంటే అవగాహన కదులుతూనే ఉంటుంది. ఇక్కడ ఆదిమానవుడు ఉన్నాడంట, అదేంటి వాళ్ళకు కూడా అర్థమైపోతుంటుంది సార్. అట్లా 74,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ జ్వాలాపురం గ్రామంలో అసలు ఈ జ్వాలాపురం చరిత్ర తెలుసా లేదనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. ఒకసారి చూద్దాం. రచ్చకట్ట మీద కూర్చున్నటువంటి పెద్దలు. ఏం పెద్ద, మీ ఊరు సంబంధించి ఈ చరిత్ర ఉందని చెప్తారు, ఏమన్నా మీకు తెలుసా? ఏం చరిత్ర అండి? ఏం చరిత్ర లేదు. అది భూమి, మన్ను. ఇది పైన మన్ను తీసేది ఒక 3 గజాలు తీసేసాక 5 అడుగులు ఉంటుంది అంతే. అంటే మానవ మనుగడ మొదటిసారిగా ప్రారంభమైంది అంతా ఉత్తది పో ఉత్తది. ఎట్లా అది? అంటే మొన్న రవి ఆయన ఆర్కియాలజిస్ట్ వచ్చాడు కదా, వచ్చేదో పరిశోధన చేశాడంటే తెలుసా ఆ విషయం? అన్నా నాకే ఊరు మాట్లాడారు, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అంతే. అంటే ఊర్లో జరిగే విషయం కానీ ఊరు బయట జరుగుతున్నటువంటి చరిత్ర కానీ ఏం మీకు తెలుసు? నాకేం తెలియదు. ఏం జరుగుతుంది ఊర్లో? ఏం జరుగుతుంది? పొద్దు పడుతుంది, పొద్దు మునుగుతుంది, పని పోతారు, తెచ్చుకుంటారు, తింటారు అంతే. ఏంటి బయట శుద్ధ పొడి ఇవన్నీ అమ్మినా? నేను కూడా 30 ఏళ్ళు అమ్మినా. నువ్వేం చెప్తావు? అది శుద్ధ పొడి కాదు, బూడిద అంటున్నారు. శుద్ధ పొడేనా? మరి ఆర్కియాలజిస్టులు ఏమో పరిశోధన చేసాము, మానవుడి అస్థికలు ఉన్నాయి, అవన్నీ ఉత్తవే. ఎందుకు అట్లా చెప్తున్నట్టు వాళ్ళు? ఊరికే వాళ్ళని తిమ్మడం ఉండలేక అంతే. నేను 30 ఏళ్ళు చూసాను. అవి వచ్చే ఓ 10 పొచ్చి తలావది వస్తుంది, ఓడిపోతుంది. అవిలా చెప్తే ఏంటంటది? అది ఉంటే ఎంకలు ఉన్నాయా కుళ్ళిపోయింటాయి, ఇన్నాళ్ళు ఉండవు. నువ్వు ఏమన్నా అనుకొస్తున్నాను. ఎంకలు ఉన్నాయా ఇప్పుడు మనం ఈ పొద్దు సంవత్సరం పూడ్చినాం కదా, సంవత్సరానికి మళ్ళీ గుంతది. అవి ఎంకలు ఉంటే ఉంటాయి, లేకుంటే బుడ్డి అయిపోతాయి, మన్న అయిపోతాయి. మరి 74,000 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయంటున్నారు కదా. ఉత్తది అది పొలం దించుబట్టి అంతే.
ఎందుకు మామూలుగా పొలం మనం చూస్తే ఒక 5 అడుగుల తర్వాత తెల్ల పొర వస్తుంది, మళ్ళీ శుద్ధ వస్తుంది, తర్వాత ఇంకా ఎర్రమన్ను వస్తుంది. ఎట్లా అన్ని ప్రాంతాలు అట్లుందా, ఈడ ఎట్లుందా? ఒక్కొక్క ఏరియాలో అట్లుంటాయి అంతే. మామూలుగా మీ ఊరిని జోలాపురం అని పిలుస్తారు కదా, ఇది జ్వాలాపురం అనే ఏం పేరు ఎలా వచ్చింది, అదేమని తెలుసా? అది ఎవరు తెలుస్తుంది, పెద్దోళ్ళు ఎవరు పెట్టిపోయినారో మనకేం తెలుస్తుంది. వాళ్ళ పని వాళ్ళు పెట్టిపోయినారు అంతే. పోనీ ఇప్పుడు మీ పెద్దలు మీకేం చెప్పలేదు, చరిత్ర చెప్తుంది, ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు, మరి ఇది నమ్మొచ్చా? అవి ఉత్తదేనా, నువ్వేమన్నా అనుకోవచ్చు. ఇంకోసారి చెప్తారా, ఇంకోసారి ఉంది. ఒకసారి దొగితే పైన మట్టి, లోపల దొగితే తెల్లగా ఉంది, ఎర్రగా ఉంది. యాదంటే అది రకాలు లేస్తుంది. ఒక పొలం దించు అంతే. మామూలుగా మీ కొండల్లో పెద్ద పెద్ద బండ రాళ్ళు ఉన్నాయి కదా, దానికి ఏదో ఎర్రగా బొమ్మలు వేసినారంటే ఆ బొమ్మలు చూసినారా ఎప్పుడైనా? యాడా ఏంటి మీ కొండలో? యాకుండా పలానా కాడ అని చెప్పు, నాకు చెప్తా. అంటే మీ ఎదురుగా ఇప్పుడు దద్దనాల చెరువు కాడ మూలన ఉంది కదా, పెద్ద గుండు ఉంది కదా, ఆ గుండు కాడ అంటనే. ఆ గుండు కాడ ఈడలే దానికి అది ఎవరు మనం ఉండలేక గీకింటారు అంతే. అంతే, ఏమి అది మనోడిది కాదా? ఉత్తది. సరే, మరి కొంతమంది ఏమనుకున్నారు చూద్దాం. ఏం పెద్ద మీ ఊర్లో ఏదో 74,000 సంవత్సరాల చరిత్ర ఉంది, ఆదిమానవుడు పుట్టుక ఇక్కడ ఉంది, మొదటిసారి ఇక్కడ అనేది ఒక చరిత్ర చెప్తుంది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటారు అంటారు, అది పెద్దలు అన్నారు కానీ అది ఉత్తదో నిజం మనకేం తెలియదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి చెక్ చేసిపోయినారు. వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ ఆధారాలు చిక్కినాయని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని బట్టి ఉన్నాయని. ఏం చేశారు ఊర్లో వాళ్ళు? గుంతలు తోగి భూమిలో పరిశోధన చేసినారు. పురాతన అవయవాలు ఏమన్నా చిక్కుతాయో అని, కొన్ని ఏదో ఎముకలు ఏదో చిక్కినాయట. దాన్ని బట్టి వాళ్ళు చేసి అయాలకు ఒక గ్రామం ఉన్నది, ఇక్కడ గ్రామం అర్థం అయిపోయిందని చెప్తాం. అంటే ఆర్కియాలజీ చెప్పేది నమ్మొచ్చు అంటారా? ఏమో అది ఇంకా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నిజం అనేది చెప్తావు, అబద్ధం అనేది చెప్తావు. ఇప్పుడు మీరేమో పౌడర్ అంటున్నారు, శుద్ధ పౌడర్ అంటున్నారు, అదేమో బూడిద అంటున్నారు, లావాకు సంబంధించిన ఉందా? అట్లా అయాలకు లావాకు సంబంధించేదని అన్నారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే తెల్లగున్న వాళ్ళు వచ్చారా, లేకపోతే బ్రిటిష్ కాలం నాటి మాట మీరు చెప్పారు? తెల్లగా ఎన్ని లెక్కతో వచ్చారు? అంతే సంవత్సరం కూడా కాలే, అంతే సంవత్సరం కూడా కాలేదు వచ్చి. అప్పుడు నుంచి చెక్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మన సంవత్సరం కిందట కూడా వచ్చి సర్వే వీడియో తీసుకుంటూ పోయినారు ఊరల్లా. ఏం చెక్ చేస్తున్నారు? భూమిలో అంత పరిశోధన చేస్తా, ఏమన్నా పురాతన అవయవాలు చిక్కుతాయేమో అని చేస్తా. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఈ గ్రామ పెద్దలు ఉన్నారు. ఏం పెద్ద మీ ఊర్లో అయితే పెద్ద చరిత్ర ఉందంటున్నారు, ఏమన్నా తెలుసా? ఏం సార్, అది మాకు మతికొచ్చినాక కూడా ఒకటి అక్కడ ఒక రోలు ఉండే, 50 సంవత్సరాల క్రితం మేము మా దగ్గర చేను అక్కడ రోలు ఉండే. మా తాత కూడా చెప్తాడు, ఇక్కడ ఆది మానవులు నివసించినారు, గుడారులు వేసుకొని అప్పుడు ఉన్నారు అని అంటండ్రి. అది తెలుసు. కొంచెం చాలా దగ్గర 15-16 సంవత్సరాల నుండి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు సార్ ఇక్కడ. ఆ మట్టి నమూనా దూరడము, ఆ రాళ్ళు ఎట్లా ఉండేది అವೆಲ್ಲ చూసి ఇవెಲ್ಲ చేస్తూనే ఉన్నారు. ప్రపంచ భూగోళ చరిత్రలో జ్వాలాపురానికి ఒక చరిత్ర ఉందంటే ఎట్లా, ఏమనుకుంటున్నారు మీ ఊరు గురించి? మామూలు పూర్వం నుండి చెప్తున్నారు, జ్వాల అనేది యొక్క 2 కొండల వలన రాపిడయ్యి ఇది ఉండేది, దీనికి ఒక చరిత్ర గల గ్రామం అని అనడం విన్నాను సార్. అంటే ఎలాంటి చరిత్ర ఉందని అనుకునే వాళ్ళు? ఇక్కడ మంచి చరిత్ర ఉంది, ఇక్కడ ఆది మానవులు నివసించినారు, ఈ ఊరికి మంచిగా ఉంది అని చెప్పంగా విన్నాం సార్. మరి ఇప్పుడు పరిశోధకులు వచ్చారు, ఆర్కియాలజిస్టులు పరిశోధించారు, ఇక్కడ 74,000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పారు. అయితే ఈ గ్రామం మొత్తం ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఈ చరిత్రని. ఈ మీ గ్రామం ఏంటి ఇలా ఉంది? మా గ్రామం ఏముంది సార్, ఇంకా ఏంది మనకు పెద్దగా తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక పరిశోధనలు చేయబట్టినాక మొదటుంటే తెలుసు ఇది ఒక చరిత్ర గల గ్రామమే అని. అంటే ఏం చరిత్ర అని తెలియదు సార్. ఇక్కడ ఆది మానవులు నివసించినారు ఇక్కడ అని తెలిసిందే కానీ ఈ గ్రామము ఇంత చరిత్ర అనేది మాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఇప్పుడిప్పుడే తెలుసు. సరే, ఇప్పుడు తెలుసుకుంటున్నారు కదా, ఏమనిపిస్తుంది అసలు మీ ఊరు గురించి? ఏముంది, ఇక్కడ మేము పుట్టడం అంటే మాకు ఒక
దేవుడిచ్చిన వరం అనిపిస్తుంది సార్. ఈ చరిత్ర గల గ్రామంలో ఉండడం అంటే మాకు ఒక అద్భుతంగా అనిపిస్తుంది. ఇంతవరకు ఈ గ్రామం యొక్క చరిత్ర తెలియదు. ఇప్పుడు తెలిసినాక మేము ఇటువంటి గ్రామంలో పుట్టినామనే మాకు ఒక ఆనందం అవుతుంది. అంటే ఒకప్పుడు ఈ ఊరు గ్రామం ఫ్యాక్షన్ అంట కదా, నిజమేనది? ఏం ఫ్యాక్షన్ ఏం లేదు సార్, ఎప్పటికీ ఏం ఫ్యాక్షన్ గొడవలు ఘర్షణలు లేవు సార్. ఏదో అప్పటికప్పుడు అరుచుకుంటారు, మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఏం ఇక్కడ ఫ్యాక్షన్ ఏం లేదు సార్, సైలెంట్ ఊరే. సో ఇప్పుడు ఇంత పెద్ద చరిత్ర ఉంది కదా, ఈ ఊరికి ఈ చరిత్రను కాపాడాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ వారు ఒకటి ఎగ్జిబిషన్ పడబెట్టి దీన్ని పరిశోధన చేసి దీన్ని అభివృద్ధి చేస్తే ఈ గ్రామాలు కూడా బాగుపడతాయి సార్ అని మేము చరిత్ర చెప్పాలి సార్. మరి చరిత్ర చెప్పడానికి అక్కడ ఆల్రెడీ మట్టి తవ్వేశారు, అమ్మేశారు, లేకపోతే ఇవన్నీ ఏదేదో మాటలు వస్తున్నాయి, ఏం చేస్తాం సార్? జరిగిపోయిన దానికి ఇప్పుడు బాగా ప్రబలమైపోతుంది. దీనికి చెప్పాలంటే మీరే పరిశోధనలు చేసి దీన్ని కనిపెట్టాలి. సరే, ఇప్పుడు ఉన్నదాన్ని ఏం చేద్దాం? ఉన్నదాన్ని ఏం చేయాలి? అట్నే స్టాప్ చేసి దాన్ని డెవలప్ చేయాలి. ఈ జ్వాలాపురానికి ఉన్నటువంటి చరిత్ర కనుమరుగు కాకముందే ప్రభుత్వాలు మేల్కోవాలి. ఈ జ్వాలాపురానికి ఉన్నటువంటి వేలాది సంవత్సరాల చరిత్రను కాపాడాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలపైన ఉంది. ఆర్కియాలజిస్టులు ఇప్పటికే చాలా కష్టపడి దూర ప్రాంతాల నుంచి వచ్చి అధ్యయనం చేసి ఇక్కడ ఆది మానవుడు మొదటిగా జీవనం కొనసాగించాడని తేల్చి చెప్పినటువంటి చరిత్ర మా గ్రామానికి ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి చరిత్రను చరిత్ర పుటల్లో నిలపాలి అంటే, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా ఉండాలి అంటే ఈ ప్రాంతాన్ని ఆర్కియాలజికల్గా డెవలప్ చేయాలి, టూరిస్ట్ ప్లేస్గా చూపించాల్సిన అవసరం ఉంది, నాలెడ్జ్ హబ్గా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, మరోవైపు ఓర్వకల్ మండలం కేతవరంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్లను, ఆదిమానవుడి యొక్క అవశేషాలను అక్కడ కాపాడుతున్నటువంటి యునెస్కో వాళ్ళు అధ్యయనం చేశారు. యునెస్కోను గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి గుర్తింపును ఇచ్చి ఈ చరిత్రను కాపాడాలని ఈ గ్రామస్తులు కోరేటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమానవుడి యొక్క చరిత్రను సజీవంగా నిలిపేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఆర్టీవీ ద్వారా ఒక తెలియజేస్తాను. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.